ఒంగోలులో 56వ ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే దామచర్ల తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో పల్లా జిల్లాని పునర్విభజన జరగడం వల్ల అద్దంకి, పచ్చూరు, చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లాకి, కందుకూరు నెల్లూరు జిల్లాకి పోవడం వల్ల మళ్ళా కూడా మన జిల్లా విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యంత విశాలవంతమైనటువంటి ఎక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా మన ప్రకాశం జిల్లా ఉంది. 56 సంవత్సరాలు అయినప్పుడు కూడా పూర్తిగా వెనుకబాటుతనం కూడా పోలేదు. ఈరోజు మన ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యాల ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం, ఉమ్మడి జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో ఆ రోజు పేపర్ మిల్ కూడా మన ప్రభుత్వంలో పూర్తి తీసుకున్నట్లయితే ఏషియన్ పల్ప్ పేపర్ మిల్ పోయినప్పటికీ కూడా ఇప్పుడు బీపీసీఎల్ రిఫైనరీ కూడా ఏర్పాటు చేయటం, సమీపంలోనే ఉమ్మడి కందుకూరు జిల్లా కూడా కందుకూరు నియోజకవర్గం కూడా తిరిగి ప్రకాశం జిల్లాకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి ఇవన్నీ కూడా ఏది ఏమైనప్పటికీ పారిశ్రామిక పరంగా కూడా ప్రభుత్వం మన ప్రాంతం మీద దృష్టి పెట్టడం జరిగింది. ఎన్నో గిరిజన ప్రాంతాల్లో విద్యాపు ఇండస్ట్రీకి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. రెన్యూవల్ ఎనర్జీ కింద కనిగిరి ప్రాంతాల్లోనూ, అదేవిధంగా దొరకొండ ప్రాంతాల్లో కూడాను పారిశ్రామిక పరంగా ప్రోత్సాహంతో పాటు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక శ్రద్ధతో మన ప్రాంతానికి నీటి వసతులు కూడా కల్పించడం దృష్టి పెట్టడం జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చినటువంటి వాటిని కూడా పూర్తి చేసే విధంగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో లక్ష్యం ఏదైతే అభివృద్ధి కోసం వెనుకబడిన ప్రాంతాల్లో జిల్లాని కొనసాగి దాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2000 గత ప్రభుత్వంలో పల్లా జిల్లాని పునర్విభజన జరగడం వల్ల అద్దంకి, పచ్చూరు, చీరాల నియోజకవర్గాలు